హిండెన్స్బర్గ్ నివేదిక ప్రచురించబడి 1 నెలకు పైగా అయ్యింది. ఇప్పుడు కూడా అదాని గ్రూపుపై ఒకదాని తరువాత మరొకటి కొత్త ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వికీపీడియా అదాని గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసింది. అదాని గ్రూప్లోని కొందరు అన్డిక్లేర్డ్ పెయిడ్ ఎడిటర్స్ వికీపీడియా పేజీలను తారుమారు చేయడం, నకిలీ ఖాతాలను సృష్టించడం అనేది వికీపీడియా యాజమాన్యానికి తెలియకుండా చేస్తున్నారు. దీనికి ముందు పార్లమెంట్లోనూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఉన్నప్పుడు మరియు టీఎంసీ నాయకుడు మహువా మేత్రా ఉన్నప్పుడు ప్రధాని మోడీని ఈ విధంగా ప్రశ్నించారు. వారు ప్రధానమంత్రి మోడీ అదానితో అతని ఆరోపించిన సంబంధం గురించి చర్చ జరిగింది. పార్లమెంట్లో ఓ ఫోటోను అదానితో ప్రధాని మోడీ దిగిన ఫోటోను ప్రదర్శించారు. ఇది చాలా కలకలం సృష్టించింది. ఆ తరువాత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ప్రధానమంత్రి మోడీపై మరియు ఇండస్ట్రియలిస్ట్ అదానిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి, అవి ఎంతవరకు నిజం? రండి ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. अदानी जी और मोदी जी एक हैं, जिसके हवाई जहाज में प्रधानमंत्री घूमते हैं, जिसके पैसे से भारतीय जनता पार्टी चलती है. Slew of deals across sectors from defense to airports to power almost always went to the Adani Group. पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. इनका हिंदुस्तान के ఈ వీడియోను ప్రారంభించే ముందు ఒక విషయం ప్రస్తావించడం ముఖ్యం. కార్పొరేట్ గ్రూపు తీవ్రమైన క్లెయిమ్లను, ఆరోపణలను, అలిగేషన్స్ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు మనం హర్షద్ మెహతా స్కామ్ను, సత్యం స్కామ్, సహారా స్కామ్లను చూశాము. విజయ్ మాల్యా, లలిత మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలపై ఆరోపణలు కూడా చూశాము. కార్పొరేట్ గ్రూపులను మరియు వ్యక్తులను పక్కన పెడితే గత ప్రభుత్వాలపై కూడా ఇలాంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు బోఫార్ స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఇలా ఎన్నో స్కామ్లపై ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆరోపించిన ఈ కుంభకోణంలో ప్రజలకు సంబంధించిన ప్రజాధనం పోవడం ఇదే మొదటిసారి. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక వర్గంకు సంబంధించిన ప్రజలు ముందుకు వచ్చారు. కానీ వీరు ఎందుకు ముందుకు వచ్చారంటే విచారణకు డిమాండ్ చేయడం అని కోసం కాదు, కానీ ఈ కుంభకోణంలో ఇరుక్కున్న అదాని కంపెనీని మరియు ప్రభుత్వాన్ని రక్షించడానికి వచ్చారు. ట్విట్టర్లో ఐ స్టాండ్ విత్ అదాని అనే ట్రెండ్ సృష్టించబడింది. అదానికి మద్దతు ఇస్తున్న ఈ వ్యక్తులు వారు అదాని ఉద్యోగులు లేదా పెట్టుబడిదారులు అయితే ఇది చాలా వరకు అర్థమయ్యేలా ఉండేది. అయితే వారిలో ముఖ్యమైన వారు అదానికి చెందిన ఉద్యోగులు లేదా స్టాక్ హోల్డర్స్ కాదు. అయినప్పటికీ అదానిని రక్షించడానికి వారు ముందు వరుసలో ఉన్నారు. విజయ్ మాల్యా కేసులో ఐ స్టాండ్ విత్ విజయ్ మాల్యా అని ఎవరైనా ట్రెండ్ నడుపుతున్నట్లు మీరు గమనించారా? కామన్వెల్త్ క్రీడలను, అక్కడ జరిగిన స్కామ్ను ఎవరైనా సమర్థిస్తున్నారని ఊహించుకోండి. వారందరూ దీనిపై ఎలాంటి విచారణ జరపకూడదని అంటున్నారు అని ఊహించుకోండి. ఎందుకంటే వారందరూ అనుకునేది ఏమిటంటే ఈ స్కాములు కేవలం ఆరోపణలు మాత్రమే, అక్కడ ఎలాంటి తప్పు జరగలేదు, కాబట్టి ప్రశ్నలు అనేవి ఉండకూడదు అని అంటున్నారు. అందుకే ఇక్కడ అతిపెద్ద స్కామ్ అనేది ఈ కార్పొరేట్ సంస్థలు ప్రజల మనసుతో, ప్రజల మైండ్స్తో ఆడుతున్నటువంటి ఒక గేమ్, ఒక ఆట అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కార్పొరేట్ సంస్థల యజమానులు ఇంగిత జ్ఞానం లేకుండా, దేశం మీద ప్రేమ మరియు భక్తి లేకుండా, ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక అవగాహన అనేది లేకుండా ప్రజాస్వామ్యాన్ని తమ ఇష్టానుసారంగా తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. అదానిని ప్రశ్నించకూడదు అని అంటున్నారు. ఎందుకంటే అదాని భారత వ్యాపారవేత్త కాబట్టి. ఆ అదాని గ్రూప్ చాలా ఉద్యోగాలను నిరుద్యోగులకు అందిస్తుంది. ఆయన మరియు ఆయన స్థాపించిన అనేక కంపెనీలు భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని కాబట్టి అందుకనే ఎవ్వరూ ఆయన్ను ప్రశ్నించకూడదు అని అంటున్నారు. దేనిలో ఏదైనా కొంచెం మంచి అర్థం అనేది ఉందా? కొన్ని ప్రాథమిక అవగాహనల కోసం అదాని గ్రూప్ కంపెనీల సహకారం భారతదేశ అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడుతుందనే దాన్ని
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా అదానీ కంపెనీలలో ఉన్న ఉద్యోగాల గురించి మనం చూద్దాం. అదానీ ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, నిజానికి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అత్యంత ధనవంతుడు. అప్పుడు అతని నికర విలువ, ఆదాయపు విలువ $12.44 ట్రిలియన్, అనగా అక్షరాల 12.5 లక్షల కోట్లు అని అర్థం. హిండెన్బర్గ్ నివేదిక తరువాత అతని నికర విలువ గణనీయంగా తగ్గింది. అయితే ఇప్పుడు కూడా ఈ వీడియో షూటింగ్ సమయంలో బ్లూంబెర్గ్ ప్రకారం అతని నికర విలువ $4.3 ట్రిలియన్, అనగా కేవలం ఇప్పుడు ఇది 4 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇది ఎంతో వేగంగా తగ్గుతూ వచ్చింది. అంత సంపన్నుడు, అతని నియంత్రణలో చాలా కంపెనీలు ఉన్నాయి. కాబట్టి అతని కంపెనీలు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అదానీ అధికారికంగా తన వెబ్సైట్ ప్రకారం అదానీ గ్రూపులో దాదాపు 23,000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు అని చెప్పాడు. కేవలం 23,000 మంది ఉద్యోగాలు మాత్రమే ఆయన అందరికీ కల్పిస్తున్నాడు. కానీ అది సరైన పోలిక కాదని మీకు అనిపించవచ్చు. మరియు మనం అదానీ కంపెనీని దానిని ఇతర ప్రైవేట్ కంపెనీలతో మాత్రమే పోల్చాలి. కాబట్టి అలా చేద్దాం. భారతదేశంలో అత్యధిక ఉద్యోగాలను అందించే నెంబర్ 1 ప్రైవేట్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు. 9 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు మన దేశ యువతకు ఇస్తున్నాయి. అక్షరాల 9 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. భారతదేశంలో అత్యధిక ఉద్యోగాలను అందించే నెంబర్ 1 ప్రైవేట్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు. ఆ తర్వాత వచ్చేది ఇన్ఫోసిస్, 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలతో రెండవ స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,36,000 ఉద్యోగాలను భారతదేశంలో యువతకు అందిస్తుంది. విప్రో సంస్థ 2,31,000 ఉద్యోగాలను అందిస్తుంది. టాప్ 25 జాబితాలో కూడా అదానీ కంపెనీలు అస్సలు మనకు కనిపించడం లేదు. ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియానే తీసుకోండి, అందులో 2,72,445 మంది ఉద్యోగులు ఉన్నారు. భారతీయ రైల్వేలో 1.25 మిలియన్ల ఉద్యోగాలు, అనగా 10,25,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమూల్ వంటి సంస్థ 3.6 మిలియన్ల రైతులకు జీవనోపాధిని అందిస్తుంది, అనగా 30,60,000 రైతు కుటుంబాలకు జీవనోపాధిని అమూల్ సంస్థ అందిస్తుంది. మొత్తం మీద భారతీయ వ్యవసాయ రంగం 150 మిలియన్ల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది, అనగా ఈ సంఖ్య కోట్లలో ఉంది. ఈ అంకెలను పరిశీలిస్తే భారతదేశంలో ఉద్యోగాలు కల్పించడంలో అదానీ గ్రూప్ గణనీయమైన సహకారం అస్సలు అందించడం లేదు అని మనకు అర్థమవుతుంది. రెండవది, ఉద్యోగాల పరంగా కాకపోయినా వారు కనీసం పన్నులకు, ట్యాక్సులకు సంబంధించిన విషయంలోనైనా భారతదేశానికి సహకారం అందించారా అంటే అది కూడా లేదు. అదానీ గ్రూప్స్ కంపెనీ వారికి అంత పెద్ద నెట్వర్త్ ఉన్నా కూడా భారతదేశానికి పన్నులను, ట్యాక్సులను కట్టే విషయంలో కూడా వారి సహకారం అనేది అస్సలు లేదు. బిజినెస్ టుడే సర్వే చేసిన ఈ జాబితాను చూడండి. భారతదేశంలోని టాప్ 10 పన్ను చెల్లింపు కంపెనీలలో అగ్రస్థానంలో రిలయన్స్, తర్వాత స్థానాలలో ఎస్బీఐ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, వేదాంత, జేఎస్డబ్ల్యూ, ఫిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఐసిఐసిఐ, ఎల్ఐసి అలాంటి ఎన్నో సంస్థలు ఇవి ముందుగా ఉన్నాయి. అసలు ఇక్కడ మనకు అదానీ కంపెనీ అనేదే కనపడదు. అంటే దీని అర్థం అదానీ కంపెనీలు ట్యాక్సులు కూడా సరిగ్గా భారత ప్రభుత్వానికి కట్టడం లేదని మనం అనుకోవచ్చు. ఈ విషయాన్ని పలువురు పెద్దలు ఎత్తి చూపారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల విషయంలో ఈయన యొక్క కంపెనీ, భారతదేశంలోని అత్యంత ధనవంతుల కంపెనీలు టాప్ 10 పన్ను చెల్లింపుదారుల కంపెనీలలో ఈ అదానీ కంపెనీ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు మరియు భారతదేశంలో మొట్టమొదటి అత్యంత సంపన్నుడు. కానీ ట్యాక్స్ కట్టే విషయంలో ఈయన యొక్క కంపెనీ అనేది మనకు అస్సలు కనిపించదు, అసలు ఈ లిస్టులోనే లేదు. అసలు ఇది ఎలా సాధ్యం? దీనికి వివరణ ఈ విధంగా ఉండవచ్చు. ఆ పన్ను, ఆ ట్యాక్స్ అనేది లాభంపై విధించబడుతుంది.
నెట్వర్త్ మీద అయితే కాదు. కాబట్టి లాభాలను పరిశీలిద్దాం. moneycontrol.com ప్రకారం మార్చి 2022 సంవత్సరం నాటికి 12 నెలల పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం $11.13 బిలియన్ల. ఇది అనుమానాస్పదంగా ఉందని మీరు అనుకోవటం లేదా? ఇతర కంపెనీలు చెల్లించే పన్ను మొత్తం అదానీ ద్వారా వచ్చిన లాభం కంటే ఎక్కువ. వ్యాపారం చాలా లాభదాయకంగా లేకుంటే అదానీ కంపెనీ వారికి ఇంత ఎక్కువ లాభాలు ఎందుకు ఉన్నాయి? ఈ కంపెనీలు ఏవైనా సంచలనాత్మక ఆవిష్కరణలు, సంచలనాత్మక ప్లానులు ఏమన్నా చేశాయా? లేదా వారు ఏదైనా భారీగా ఉపయోగించిన సాంకేతికతను, టెక్నాలజీని సృష్టించారా? ఈ అదానీ కంపెనీ వారు యాపిల్, గూగుల్, ఫేస్బుక్ మరియు టెస్లా వంటి కంపెనీల మాదిరిగానే కొత్త టెక్నాలజీని ఏమైనా ఉపయోగించారా? అదానీ కంపెనీల విషయంలో అలా అని మనకు అస్సలు అనిపించదు. ఎందుకు అదానీ కంపెనీలకు మాత్రమే ఇలా సాధ్యమవుతుంది? బహుశా ఆరోపణలోనే సమాధానం దాగి ఉందేమో. రండి ఈ ఫిర్యాదులు, ఆరోపణలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముఖ్యంగా భారత పార్లమెంటు నుంచి వచ్చిన ఫిర్యాదులు మనం చూద్దాం. మొదటి ఆరోపణ భూ కుంభకోణం. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగింది. అప్పట్లో వివిధ పారిశ్రామిక వర్గాలకు తమ ప్రాజెక్టుల కోసం గుజరాత్లో భూమి అవసరమైంది. అందుకే అక్కడ భూమిని కొన్నారు. కే రహేజా కార్పొరేషన్ $470 పర్ స్క్వేర్ భూమిని కొనుగోలు చేసింది. మారుతి సుజుకి భూమిని $670 పర్ స్క్వేర్ భూమిని కొన్నది. ఫోర్డ్ ఇండియా, టాటా మోటార్స్ మరియు టీసీఎస్ $1,100 పర్ స్క్వేర్ మీటర్ భూమిని కొనుగోలు చేసింది. టొరెంట్ పవర్ $6,000తో 1 స్క్వేర్ భూమిని కొనుగోలు చేసింది. అయితే ఓడరేవును నిర్మించేందుకు అదానీ కంపెనీ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఇది గరిష్టం, మ్యాక్సిమం వారు కేవలం $32 మాత్రమే పర్ స్క్వేర్ భూమిని కొనుగోలు చేశారు. కొన్ని ప్రదేశాలలో వాళ్ళ కొనుగోలు చేసిన ధర అయితే కేవలం $1 పర్ స్క్వేర్ కిలోమీటర్ కంటే తక్కువగా ఉంది. దీనిని నేను ఊరికినే చెప్పడం లేదు, దీనికి ఆధారాలున్నాయి. ఇది 26 ఏప్రిల్ 2014 సంవత్సరంలో ప్రచురించిన బిజినెస్ స్టాండర్డ్ కథనం యొక్క ముఖ్య అంశం. కాబట్టి భూ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. పైగా ఇది నిజం, ఎందుకంటే దీనికి ఆధారాలు అనేవి ఎన్నో ఉన్నాయి. దీని తరువాత ఏప్రిల్ 2015 సంవత్సరంలో కాగ్ తన నివేదికను గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. అందులో వారు గుజరాత్ ప్రభుత్వం అటవీ భూమిని సరిగ్గా వర్గీకరించలేదని పేర్కొన్నారు. దీని కారణంగా గౌతమ్ అదానీ ప్రమోట్ చేసిన ముంద్రా పోర్ట్ $556.4 మిలియన్ల ప్రయోజనం పొందింది. ఇది 2008 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం మధ్యలో జరిగింది. దీని తరువాత 2022 సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇదే విషయాన్ని పేర్కొన్నది. ఈ భూమిని ఈకో క్లాస్ 2గా వర్గీకరించాల్సి ఉందన్నారు. కానీ అది ఈకో క్లాస్ 4గా వర్గీకరించబడింది. దీనివల్ల ప్రభుత్వం $586 మిలియన్ల కోల్పోయింది. దీని ద్వారా ప్రభుత్వం ఎంతో ధనాన్ని నష్టపోతున్నది. అంటే ఆ డబ్బు అంతా ప్రజల డబ్బు, ప్రజలు కట్టే ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బు కనుక ఇది ప్రజానిధుల నష్టం. రెండవ ఆరోపణ అటవీ భూమి దుర్వినియోగం. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరియు 24 అక్టోబర్ 2014 సంవత్సరంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ నివేదికను చూడండి. అదానీ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 370 ఎకరాల అటవీ భూమిని కేంద్రం క్లియర్ చేసింది. అనగా ప్రభుత్వం ఈ 370 ఎకరాల భూమిని అదానీ గ్రూపులకు చాలా తక్కువ ధరకు ఇచ్చింది. ఇది మహారాష్ట్రలో జరిగింది. దీని తర్వాత 2018 సంవత్సరంలో 142 ఎకరాల భూమి మళ్లీ అదానీ కంపెనీలకు మంజూరైంది. ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా రెండూ కలిసి అదానీ కంపెనీకి ఈ యొక్క భూమిని ఇస్తున్నాయి.
ఆ సమయంలో 2 రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోనే ఉన్నాయి. దీనిపై అటవీ శాఖ స్పందించింది. ఆదాని కోరిన అటవీ భూమి కనిష్టంగా ఉంది మరియు ఈ భూమిని ఇవ్వడం వలన ఇది ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధిని ఇస్తుందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. మీరు ఉపాధి వివరాల గురించి అడుగుతారు కాబట్టి ఇది చూద్దాం. ఆదాని కంపెనీ వారు ఏమి చెప్పారంటే 100 మంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని వారు పేర్కొన్నారు మరియు పరోక్షంగా 250 మంది నివాసితులకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కనుక మొత్తం 350 ఉద్యోగాలు వస్తాయని ఆదాని కంపెనీ వారు చెప్పారు. మార్చి 2018 సంవత్సరంలో ఆదాని గ్రూప్ ప్రిన్సిపల్ ఆమోదం పొందింది. సుమారు 1550 హెక్టార్ల అటవీ భూమిని ఉపయోగించడం కోసం అనుమతిని పొందింది. ఇది ముంద్రా స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం తీసుకోబడింది. ఈ మేరకు అటవీ భూమిలో ఎక్కువ భాగం అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అటవీ సలహా కమిటీ ఈ విధంగా చెప్పింది. 3వ ఆరోపణ ఎయిర్పోర్ట్ స్కామ్. నవంబర్ 2018 సంవత్సరంలో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ విమానాశ్రయాల ప్రైవేటీకరణ అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ మనం అనేక ప్రశ్నలు వేయాలి. లాభదాయకమైన విమానాశ్రయాలు ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని ఈ యొక్క విమానాశ్రయాలు తెచ్చిపెడుతున్నాయి. మరి అలాంటప్పుడు ఈ 6 విమానాశ్రయాలను ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? ఇది ఎంతో మందికి చేదు వార్త అయినది. దీనిని ఎందరో వ్యతిరేకిస్తున్నారు. లాభదాయకమైన సంస్థ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నంతకాలం దాని లాభం ప్రభుత్వానికి చేరుతుంది. ఆ తరువాత ఆ ఆదాయాన్ని ప్రజా సంక్షేమంకై ఉపయోగించవచ్చు. అయితే అది ప్రైవేటుగా ఉంటే దాని లాభాలు కార్పొరేట్ కంపెనీకి వెళతాయి. ఆ కంపెనీకి మాత్రమే లాభం. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఏమి ఎక్స్క్యూజ్ చెప్పిందంటే కేవలం నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను మాత్రమే ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పింది. కానీ ఇది అంతా అబద్ధం. సరే, ఆ ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసేది మంచి పని అనుకోవచ్చు. అయితే ఓఎన్జీసీ ఉదాహరణను తీసుకోండి. 2021 సంవత్సరం నుండి 2022 సంవత్సరం మధ్య ఆర్థిక సంవత్సరంలో ఇది 400 బిలియన్ రూపాయలను నికర లాభాన్ని నమోదు చేసింది. ది రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారతదేశం యొక్క 2వ అత్యంత లాభదాయకమైన కంపెనీగా ఓఎన్జీసీ అవతరించింది. ఇది మన అందరికీ గర్వకారణం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీని చమురు, ఆయిల్ మరియు గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించడానికి ఆదేశించింది. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. ఏది ఏమైనప్పటికీ ఇది దాని స్వంత ప్రధాన సమస్య. ప్రస్తుతానికి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు మనం చూద్దాం. నవంబర్ 2018 సంవత్సరంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దానిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ అంటారు. ఈ కమిటీ ప్రమాణాలను నిర్ణయించే పనిలో పడింది. ప్రైవేటీకరణ తర్వాత విమానాశ్రయాలు ఎవరెవరికి ఇవ్వాలి? ఈ కమిటీ 2 నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఈ విమానాశ్రయాలను కొనుగోలు చేసే ఏ కంపెనీ అయినా ఈ రంగంలో మునుపటి అనుభవం అనేది కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మరియు రెండవది, విమానాశ్రయాల కొనుగోలుపై ఎటువంటి పరిమితి లేదు. ఎన్ని విమానాశ్రయాల సంఖ్యపై అయినా ఒక కంపెనీ వేలంపాట వేయవచ్చు. దీని తర్వాత మొత్తం 6 విమానాశ్రయాలు ఆదానికి వెళ్తాయి. ఆదాని కంపెనీలకు ఇంతకు ముందు విమానాశ్రయ నిర్వహణ అనుభవం అనేది అస్సలు లేదు. ఇది జరిగినప్పుడు ఈ వార్త నివేదించబడింది. అది ఏమిటంటే ఈ ఆమోదానికి దీనికి వ్యతిరేకంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ ఆందోళనలు చేసింది. దీనివల్ల ఆర్థికంగా పెద్ద ప్రమాదం తప్పదని వారు తెలిపారు. విమానాశ్రయాలను నిర్వహించడంలో, మెయింటైన్ చేయడంలో మునుపటి అనుభవం లేకుండా ఉన్నవారికి విమానాశ్రయాలను బిడ్డర్కు అప్పగించడం అనేది దాని ద్వారా విమానాశ్రయాల పనితీరు సమస్యలకు కారణం అవ్వవచ్చు అని వారు చెప్పారు. విమానాశ్రయాల సేవల నాణ్యతలో రాజీ పడవచ్చు. విమానాశ్రయాలను అంత క్వాలిటీగా నడపకుండా ఊరికినే విమానాశ్రయాలను మెయింటైన్ చేయాలి కాబట్టి నడుపుతున్నాం అనే భావనతో రాజీ పడవచ్చు. కానీ ఈ అభ్యంతరాలు తోసిపుచ్చబడ్డాయి. ఈ విధంగా ఆదానికి 6 విమానాశ్రయాలు వచ్చాయి. ఈ ఆరోపించిన ఎయిర్పోర్ట్ స్కామ్లోని అదే వర్గం మరొక ఆరోపణ స్కామ్.
ముంబై విమానాశ్రయ హైజాక్. నేను ఈ ఆరోపణలు అనేవి నా అంతటి నేను చేయడం లేదు. ఈ ఆరోపణలను విపక్ష నేతలు పార్లమెంట్లో లేవనెత్తారు. వీటి గురించి మీకు వివరంగా తెలియకపోవడానికి కారణం మీడియా వీటిని చర్చించకపోవడమే. ముంబై విమానాశ్రయం జీవీకే గ్రూప్ నియంత్రణలో, జీవీకే గ్రూప్ కంట్రోల్లో ఉంది. 28 జూలై 2020 సంవత్సరంన ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ జీవీకే గ్రూప్ యొక్క ముంబై మరియు హైదరాబాద్ కార్యాలయాలపై దాడులు చేసింది. అదనంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్యాలయంపై కూడా రైడ్ చేసింది. ఇది విమానాశ్రయాన్ని నిర్వహించే జాయింట్ వెంచర్. ఈ దాడి జరిగిన సుమారు 1 నెల తరువాత సెప్టెంబర్ 1వ తారీఖు 2020 సంవత్సరంన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదాని గ్రూప్ 74% వాటాను కొనుగోలు చేసింది. ఇందులో 74% వాటా, 50.5% వాటా అనేది గతంలో జీవీకే గ్రూప్ సంస్థ ఆధీనంలో ఉండేది. కానీ అది ఇప్పుడు పూర్తిగా ఆదాని చేతిలో ఉంది. ఇది యాదృచ్ఛికమా లేదా కుమ్మక్కు అయి కావాలని చేసిన దాడా అనే ప్రశ్న తలెత్తింది. డిసెంబర్ 2021 సంవత్సరంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ఏమి చెప్పారంటే, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో మొత్తం 8 విమానాశ్రయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అందులో 7 విమానాశ్రయాలను ఆదాని ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తుంది అని ఆయన రాజ్యసభలో తెలిపారు. మార్చి 2022 సంవత్సరంలో ఆదానికి చెందిన నవీ ముంబై విమానాశ్రయం ద్వారా చెల్లించాల్సిన రుణాన్ని ఎస్బీఐ పూచీకత్తుగా చెల్లిస్తుంది. जीवीके पर दबाव डालकर हिंदुस्तान की सरकार ने उस एयरपोर्ट को अदानी जी के हाथों में कर दिया. ఇది ఎంత పెద్ద మొత్తం అయిన అప్పు మీకు తెలుసా? 127.70 బిలియన్ల రూపాయలు అప్పు. మీరు పూచీకత్తు యొక్క అర్థం గురించి తెలుసుకున్నట్లయితే దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ ఆదాని కంపెనీ ఈ అప్పులను తీర్చడంలో విఫలమైతే అప్పుడు బ్యాంకులు ఆర్థిక సహాయాన్ని ఈ ఆదాని కంపెనీకి అందిస్తాయి మరియు పూర్తి అప్పును తీర్చే బాధ్యతను వహిస్తాయి. అంటే ఆదాని అప్పు కట్టకపోతే పూర్తి అప్పును బ్యాంకులు కడతాయి. దీన్ని ఆదాని కంపెనీకి గోల్డెన్ ఆఫర్గా పరిగణించవచ్చు. ఇక్కడ 4వ ఆరోపణ ఏమిటంటే బొగ్గు కుంభకోణం అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నది. ఇక్కడ 4వ ఆరోపణ ఏమిటంటే బొగ్గు కుంభకోణం. He travels with you on your delegations. He meets heads of states on visits to India. He portrays that India is the Prime Minister and the Prime Minister is him. He makes it appear to the world that he is the remote control behind the Prime Minister, and by obliging him, he will be obliging the Prime Minister. ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నది ఏమిటంటే, ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అతను భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేయడు, అతను కేవలం ఆదాని కంపెనీ కోసం మాత్రమే పనిచేస్తాడు అని ఆరోపిస్తున్నారు. అతను ఆదాని ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటువంటి ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు మాత్రమే లేవనెత్తలేదు. దానికి బదులు కొందరు బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కాలక్రమాన్ని అనగా క్రోనాలజీని షేర్ చేశారు. ఈ వార్తా కథనాలు సరైనవో కాదో మా పరిశోధన బృందం ధృవీకరించింది. అవి సరైనవే, అవి నిజం. వాటిని ఒక్కసారి వినండి. డిసెంబర్ 2021 సంవత్సరంలో ఆదాని గ్రూప్ ఆస్ట్రేలియన్ బొగ్గు గనుల నుండి బొగ్గును ఎగుమతి చేయడం ప్రారంభించింది. గతంలో ఈ బొగ్గు గనులపై వాతావరణ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మే 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వం బొగ్గుపై దిగుమతి సుంకాన్ని ట్యాక్స్ను తగ్గించింది. 2.5% నుండి 0% వరకు ట్యాక్స్ను తగ్గించింది. జూన్ 2022 సంవత్సరంలో కోల్ ఇండియాకు మోడీ ప్రభుత్వం దిశానిర్దేశకం ఈ విధంగా చేసింది. 12 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సిద్ధం కావాలి అని డైరెక్ట్ చేసింది. జూన్ 2022 సంవత్సరంలో ఎన్టీపీసీ 83 బిలియన్ రూపాయల బొగ్గు దిగుమతి టెండర్లను ఆదాని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఇచ్చింది. ఇది యాదృచ్ఛికమా లేదా కుమ్మక్కై చేసిందా? దీన్ని బట్టి మీరే ఆలోచించాలి.
దిగుమతి చేసుకున్న 2 నివేదికలను సుబ్రహ్మణ్యం స్వామి మిస్ అయ్యారు. మే 2022 సంవత్సరంన భారతదేశంలో పవర్ ప్లాంట్లు ఈ యొక్క మిశ్రమ బొగ్గు ఉపయోగం దిగుమతి చేసుకున్న బొగ్గులో 30% కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్చి వరకు కొనుగోలుదారు రాష్ట్రాల అనుమతి లేకుండా వీటిని ఉపయోగించవచ్చని వాటికి అనుమతులు అనుమతించబడ్డాయి. మే 26వ తారీఖున దీనికి సంబంధించిన అత్యవసర బొగ్గు కలిపే విద్యుత్ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ఉత్తర్వు జారీ చేయబడింది. జులైలో కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ వల్లభ్ దీనిపై ఆందోళనకు దిగారు. స్నేహితుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే మోడీ, అదానీ ఇద్దరు స్నేహితులు కాబట్టి. ఈ ఆందోళన కారణంగా ఆగస్టు 2022 సంవత్సరంన ఈ ఆర్డర్ ఉపసంహరించబడింది. అయితే 2023 సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు దిగుమతి చేసుకున్న బొగ్గు మిశ్రమాన్ని ఉపయోగించడానికి సెప్టెంబర్ వరకు వారి అవసరాలలో 6% వరకు ఉపయోగించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కథలో నేను ఒక ప్రధాన అంశాన్ని మిస్ అయ్యాను. అది ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ భారతదేశం నుండి సేకరించిన దేశీయ బొగ్గు టన్నుకు దాదాపు 1,700 రూపాయల నుండి 2,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు టన్నుకు దాదాపు 17,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అన్నిటికీ ఇది ఎందుకు ఇలా చూపిస్తుందంటే, దిగుమతి చేసుకున్న బొగ్గును వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది కనుక అన్ని పబ్లిక్ సెక్టార్ల కంపెనీలు వారి ఖర్చులకు 10 రెట్లు చెల్లించి మరీ ఉపయోగించాలి అని అర్థం. ఈ విధంగా అదానీ కంపెనీకి ఇండైరెక్ట్గా ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. మీరు గతంలో ఆరోపించిన స్కాముల గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే, ఆరోపించిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం వంటివి ఈ యొక్క వీడియోలో ఉన్నాయి. అసలు ఆ మోసాల్లో ఏం జరిగింది, వాటిని మోసాలు అని ఎందుకు అంటారు, నా వీడియోలు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. శ్రీలంకకు సంబంధించిన మరొక క్రోనాలజీ చూద్దాం. మే 2019 సంవత్సరం భారతదేశం, జపాన్ మరియు శ్రీలంక ప్రభుత్వాలు తూర్పు కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి కోసం సహకార మెమోరాండంపై సంతకం చేశారు. కొలంబో పోర్టు వద్ద ఇది జరిగింది. ఫిబ్రవరి 2021 సంవత్సరం శ్రీలంక ఈ ఈసీటీ ఒప్పందాన్ని 2019 నుండి రద్దు చేస్తుంది. దీంతో భారత్, జపాన్లు సంతోషించలేదు. తదుపరి నెల మార్చి 2021 సంవత్సరంలో శ్రీలంక టెర్మినల్ను మార్చింది. తూర్పు కంటైనర్ టెర్మినల్కు బదులుగా వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అని పేరు మార్చింది. అయితే ఆ తరువాత ఇది ఉమ్మడి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు అని శ్రీలంక చెబుతుంది. శ్రీలంక పోర్ట్ అథారిటీ మధ్య మరియు అదానీ పోర్ట్ మరియు SEZ అని శ్రీలంక చెబుతుంది. శ్రీలంక ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో ఏమి చెప్పిందంటే, వారి కేబినెట్ నియమించిన చర్చల కమిటీ భారత హై కమిషన్ను ఈ విధంగా అభ్యర్థించారు. పెట్టుబడిదారులను నామినేట్ చేయడానికి జపాన్ ఎంబసీ నుంచి మరియు కమిటీ భారత హై కమిషన్ను రిక్వెస్ట్ చేశారు. జపాన్ ఏ పెట్టుబడిదారుని నామినేట్ చేయలేదు. కానీ భారత హై కమిషన్ అదానీ ఓడరేవులు మరియు సెజ్లకు భారత హై కమిషన్ ఆమోదం తెలిపింది. ఇది అదానికి వెళ్లిన ఏకైక విదేశీ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇటువంటి అనేక ఒప్పందాలు అదానీ కంపెనీకి ఇవ్వబడ్డాయి. పోర్టులు, రక్షణ విద్యుత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి అన్నీ అదానికి దక్కాయి. టీఎంసీ నాయకుడు మహువా మొయిత్రా ఏం చెప్పాడంటే, ఆ అదానీ ప్రధాని మోడీతో కలిసి ప్రయాణం చేస్తాడని, మోడీ తన విదేశీ పర్యటనలో అదానీతో కలిసి ఇతర దేశాధినేతలను కలుస్తారు అని, ప్రధాని మోడీని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఆయన అనేటువంటి అభిప్రాయాలు సృష్టించబడుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. తదుపరి ప్రధాన ఆరోపణ పన్ను ఎగవేత, ట్యాక్స్ ఎగ్గొట్టడం. మే 15వ తారీఖు 2014 సంవత్సరం వచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జారీ చేసిన ఈ నోటీసును చూడండి.
ఇలాంటి అనేక షోకాజు నోటీసులు ఆదాని గ్రూప్కు జారీ చేయబడ్డాయి. ఆదాని పన్నులు చెల్లించకుండా ఆయన గ్రూప్ ఎగ్గొడుతుందని ఆరోపించారు. ఆదాని గ్రూప్ వారు సక్రమంగా పన్నులు చెల్లించలేదు. ఆ పన్నులు సుమారుగా మొత్తం $10 బిలియన్ పైగా ఉంటుంది. ఆదాని గ్రూప్ వారు షెల్ కంపెనీని వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి మరియు ఈ షెల్ కంపెనీల మధ్య $100 మిలియన్ల బదిలీ చేయబడ్డాయి. ఈ విధంగా ప్రభుత్వానికి అందాల్సిన పన్నును చెల్లించకుండా తద్వారా పన్నుల నుంచి తప్పించుకోవచ్చు అని ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. కానీ ఆగస్టు 2017 సంవత్సరంలో DRI యొక్క న్యాయ నిర్ణేత అధికారం గల KVS సింగ్ ఈ ఏజెన్సీపై ఈ ఆదానీపై వచ్చిన అన్ని ఆరోపణలను ఉపసంహరించుకుంది. ఆదాని పవర్ మహారాష్ట్ర లిమిటెడ్పై విధించినవి మరియు ఆదాని పవర్ రాజస్థాన్ లిమిటెడ్ అనే వాటిపై వచ్చిన ఆరోపణలను అన్నిటినీ ఉపసంహరించుకున్నారు. ఈ ఆరోపణలు ఏమిటంటే ఆదాని గ్రూప్ వారు దిగుమతి చేసుకున్న వస్తువులన్నీ పెంచిన విలువతో చూపబడిన వస్తువులేనని ఆరోపణలు వచ్చాయి. వారు సుమారు $39 బిలియన్ గురించి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 2018 సంవత్సరంలో కస్టమ్స్ విభాగం ఆ ఆదేశాలు తప్పు, చట్టవిరుద్ధం మరియు సరికానివి అని క్లెయిమ్ చేసింది. 2017 సంవత్సరంలో EPWకి లీక్ అయిన పత్రాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. ఆదాని పవర్ ముడి పదార్థాలు మరియు వినియోగ వస్తువులపై సుంకాన్ని పన్నులను చెల్లించలేదు. దీని మొత్తం సుమారు $10 బిలియన్ దాకా ఉంటుంది. దీని తరువాత తదుపరి ఆరోపణ రుణానికి లోన్కు సంబంధించినది. సెప్టెంబర్ 2022 సంవత్సరంలో ఆదాని సంపద అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు ఆదాని గ్రూప్ చెల్లించాల్సిన రుణాలు, లోన్లు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి, ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. ఆదాని గ్రూప్ యొక్క లోన్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసా? అక్షరాల $2.2 ట్రిలియన్, అనగా 2 లక్షల కోట్ల రూపాయలు. జనవరి 30వ తారీఖున ఆదాని గ్రూప్ CFO CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదాని గ్రూప్ మొత్తం రుణభారం $30 బిలియన్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దాదాపు $1 అనగా 82 రూపాయలు ఉంది. కాబట్టి $1 బిలియన్ అంటే దాదాపు 82 బిలియన్. కాబట్టి సుమారుగా ఇది దాదాపు $2.48 ట్రిలియన్ అయ్యింది. ఇందులో దాదాపు 740 బిలియన్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు సుమారుగా బకాయి అప్పు చెల్లించాల్సింది. ఆదాని కంపెనీ ఇంత అప్పును చెల్లించాల్సి ఉంది. బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం SBIకి ఆదాని గ్రూప్ $400 బిలియన్ డబ్బును ఇవ్వాల్సి ఉంది. PNBకి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి $70 బిలియన్ల ఇవ్వాల్సి ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బాకీ మొత్తాన్ని బహిరంగంగా వెల్లడించడానికి నిరాకరించింది. కానీ లైవ్ మింట్ నివేదిక ప్రకారం ఇది సుమారు $53.8 బిలియన్ లెక్కించబడుతుంది. ఇవన్నీ బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం బకాయి పడింది. రుణాలకు సంబంధించిన మరో ఆరోపణ రుణమాఫీ స్కామ్. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ RTI దాఖలు చేసింది. అందులో RBI ఈ విషయాన్ని తెలియజేసింది. అదేమిటంటే గత 5 సంవత్సరాలలో బ్యాంకులు సుమారు 10 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి, అనగా సుమారు 10 లక్షల కోట్ల లోన్స్ను రద్దు చేశాయి. ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తాము తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు కట్టనవసరం లేదు. రైట్ ఆఫ్లు అంటే బ్యాంకులు ఈ డబ్బును తిరిగి పొందే ప్రయత్నాన్ని ఆపివేస్తాయని కాదు, కానీ బ్యాంకులు ఇప్పటి వరకు ఈ డబ్బులో కేవలం 1.32 లక్షల కోట్లను మాత్రమే రికవరీ చేశాయి. అది కేవలం 13% రైట్ ఆఫ్లు మాత్రమే. 2018 సంవత్సరంలో ఇది 2018 సంవత్సరంలో జరిగినటువంటి రైట్ ఆఫ్లు. 2021 సంవత్సరంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ఆదాని గ్రూపుపై ఆరోపణలు చేశారు. ఆదాని NPA ట్రాపేజ్ కళాకారుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది అని అన్నారు. NPA బాండ్ లోన్ను సూచిస్తుంది, అనగా ఆదాని బాండ్ లోన్ల కళాకారుడు. అతను ఎప్పుడు లోన్స్ తీసుకుంటాడు కానీ తిరిగి కట్టడు అని అన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ఈ వ్యాఖ్యలకు
ఆదాని ఈ వాదనలకు తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఆదాని ఏమి చెప్పారంటే ఆదాని గ్రూప్కు ఎన్పిఏలు అనేవి అస్సలు లేవు అని చెప్పారు. తదుపరి ఆరోపణ షెల్ కంపెనీలకు సంబంధించింది. మహువా మెయిత్రా అనే ఆమె మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల గురించి మాట్లాడారు. 2019 సంవత్సరంలో దీన్ని ఎందుకు తిరిగి పెట్టుబడి పెట్టలేదని ఆమె అడిగారు. मोहित्रा ने बात करी मॉरिशियस बेस्ड शेल कंपनीज की. His group companies have amassed nearly 42,000 crores in foreign portfolio investments from 6 Mauritius-based funds. These funds have commonalities like common address, common company secretary, common director. ఈ విషయాన్ని ఆమె పార్లమెంట్లో లేవనెత్తినప్పుడు ఈ విధంగా అడిగారు. మరో 40 షెల్ కంపెనీలను ఆమె ప్రస్తావించారు. An urgent need to investigate these funds. I have brought this up in this house since 2019. ఆదాని గ్రూప్లో 40 షెల్ కంపెనీలు పెట్టుబడి పెట్టాయని చెప్పారు. ఈ షెల్ కంపెనీలు అనేవి నకిలీ కంపెనీలు. వాటికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండవు. ఈ షెల్ కంపెనీలు అనేవి అసలు ఉండవు కూడా. ఈ 40 షెల్ కంపెనీల నిధులను ఆదాని సోదరుడు మరియు ఒక చైనీస్ వ్యక్తి చాంగ్ చుంగ్ లింగ్ ఇద్దరూ కలిసి నిర్వహించేవారని ఆమె చెప్పారు. డిఆర్ఐ రికార్డులు ఏమని చెబుతున్నాయంటే చాంగ్ చుంగ్ లింగ్ మరియు వినోద్ ఆదాని వారి ఇద్దరు ఇంటి అడ్రస్ అనేది ఒకటే అని చెబుతున్నారు. ఈ ఆరోపణపై ఆదాని గ్రూప్స్ ఏమీ చెప్పలేదు, కేవలం నిశ్శబ్దంగా ఉన్నారు. ఆదానిపై ఉన్న ఆరోపణల జాబితా అనేది చాలా పెద్దది. నేను ఇప్పుడు చెప్పిన ఆరోపణలు కేవలం కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను ప్రతి ఆరోపణను చెప్పడం ప్రారంభిస్తే ఇది 2 గంటల నిడివి గల వీడియోగా మారుతుంది. ప్రస్తుతానికి తరువాత ఏమి జరిగిందో చూద్దాం. దీనిపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు మాట్లాడాయి. ఆదానిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను విచారణ జరపడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని అపాయింట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ఎలా స్పందించింది? వీటిని నిరూపించేందుకు బీజేపీ ఆధారాలు అడిగింది. ఈ ఆరోపణలకు రుజువులు ఉంటే దర్యాప్తు చేయవచ్చు అని చెప్పింది. నాకు అర్థం కాలేదు. ఇన్ని ఆరోపణలు ఆదానిపై ఉన్నప్పుడు వారికి ఇంకా ఏం రుజువులు కావాలి? ఈ వాదనలపై ఈ వార్తా కథనాలు పబ్లిక్గా అందుబాటులో ఉన్నాయి. ఆదానిపై ఇవన్నీ న్యూస్ పేపర్లో ప్రచురించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆదానికి భూమిని అతి తక్కువ ధరకు ఇవ్వలేదా? ఇది నిజంగా తప్పు అయితే ఆదానికి ఇచ్చిన భూమి ధరలను బీజేపీ ఎందుకు వెల్లడించడం లేదు? భూ కేటాయింపులు జరగకపోతే అప్పుడు భూమిని ఆదానికి అమ్ముకోలేదని బీజేపీ చెప్పొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఈ 6 విమానాశ్రయాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేదా? కేంద్ర ప్రభుత్వం చే పవర్ జనరేటర్లను బలవంతంగా అమలు చేయమని ఆదేశాలు జారీ చేయబడలేదా? దిగుమతి చేసుకున్న బొగ్గు ద్వారా వారి అవసరాల్లో 10% పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదా? కేంద్ర ప్రభుత్వం వారు మన అందరికీ పబ్లిక్గా చెప్పవచ్చు కదా. ఈ ఆరోపణలపై గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు ఏం సమాధానం చెప్పారు? అసలు ఆయన ఇంకా ఏమీ చెప్పలేదు, చెప్పడు కూడా. దీనికి బదులుగా ప్రధాని మోడీ గారు నెహ్రూ ఇంటి పేరును రాహుల్ గాంధీ ఎందుకు ఉపయోగించరని ప్రశ్నించారు. నేను తమాషా చేయడం లేదు. పార్లమెంట్లో ప్రధాని మోడీ అసలు సమాధానం ఇదే. కారణం రాహుల్ గాంధీ ఇంటి పేరు అది అతని తాతగారిది. समझ नहीं आता है कि उनकी पीढ़ी का कोई व्यक्ति नेहरू सरनेम रखने से डरता क्यों है? అతని తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ. అతను ఒక స్వాతంత్ర సమరయోధుడు. అతని ఇంటి పేరు గాంధీ అని రాయబడింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో అతను మహాత్మా గాంధీ నుండి ప్రేరణ పొంది ఆ పేరును తన కూతురైనటువంటి ఇందిరాగాంధీకి పెట్టాడు. ఇందిరా నెహ్రూతో పెళ్లి కాకముందే తన ఇంటి పేరును గాంధీగా మార్చుకున్నాడు. వై స్థానంలో ఐతో భర్తీ చేయబడింది. అందుకే జవహర్లాల్ నెహ్రూ కుమారై పేరు ఇందిరా నెహ్రూ నుంచి ఇందిరా గాంధీకి మార్చబడింది. మరియు ఆమె కుమారులు, మనవళ్ళు, మనవరాలు అదే ఇంటి పేరు ఉపయోగించడం జరుగుతుంది. కాను రాహుల్ గాంధీ పేరు ఇందిరాగాంధీకి కానీ రాహుల్ గాంధీ పేరు ఇది చాలా ముఖ్యమైన సమస్యగా మారితే అప్పుడు నేను అనుకునేది ఏమిటంటే ఆదానిపై ఆరోపించిన స్కామ్లపై దర్యాప్తును ఇది అడ్డుకుంటుంది అని అనుకుంటే నేను రాహుల్ గాంధీని దయచేసి అతని ఇంటి పేరు మార్చుకోమని అభ్యర్థిస్తాను. తన పేరును రాహుల్ గాంధీ నుండి రాహుల్ నెహ్రూగా మార్చుకుంటే తద్వారా ఆదానిపై విచారణ సజావుగా సాగుతుంది.
మిత్రులారా, మీరు ఏమనుకుంటున్నారు? ఆదానిపై ప్రధాన ఆరోపణలు, తీవ్ర ఆరోపణలు, ఈ క్లెయిమ్లన్నీ ధృవీకరించడానికి పత్రాలతో, డాక్యుమెంట్స్తో సహా మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ మరోవైపు నుంచి స్పందన లేదు, రెస్పాన్స్ అనేది లేదు. విచారణ మొదలు పెట్టనివ్వండి అని అనడం దేవుడెరుగు. మొట్టమొదటిగా విచారణకు డిమాండ్ అనేది అస్సలు లేదు. అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది భారతదేశ పరిస్థితి. దీనిపై మీడియా మౌనం వహిస్తుంది. మరియు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు ఆదాని జీవిత చరిత్రను మాత్రం చెబుతారు, లేదా ట్రెండ్ చేస్తూ ఐ స్టాండ్ విత్ ఆదాని అని బోర్డులు పెడతారు.